హై మామ, ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో పెద్ద రాజు ఉండేవాడు. అతనికి బట్టల మీద కోరిక ఎక్కువ ఉండేది. మంత్రిని పిలిచి మంచి దర్జీని తీసుకుని రమ్మని చెప్పాడు. దర్జీ వస్తాడు. అప్పుడు రాజు దర్జీతో ఇలా అంటాడు. నువ్వు ఏం చేస్తావ్ తెలీదు కానీ నాకు మాత్రం ఇదివరకు ఎవరూ కుట్టని, వేయని బట్టలు కావాలి. అప్పుడు ఆ దర్జీ, నాకు 15 రోజుల గడువు ఇప్పించండి ప్రభు అంటాడు. సరే అన్నాడు రాజు. రోజులు గడుస్తున్నాయి కానీ ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు దర్జీకి. 15వ రోజు అతనికి ఒక మంచి ఉపాయం తట్టింది. వెంటనే అందర్నీ పిలిచి బట్టలు తయారు అయ్యాయి కానీ తెలివి ఉన్నవారికి మాత్రమే కనిపించడం వీటి ప్రత్యేకత అంటాడు. ఎవరికీ కనిపించకపోయినా అందరూ కనిపిస్తున్నాయి అని అబద్ధం చెప్తారు. ఇలాంటివి కుట్టినందుకు అందరూ అతన్ని పొగుడుతారు. రాజు మూర్ఖంగా తన పరువు కోసం లేని బట్టలు ఉన్నట్టుగా వేసుకుని ఊరంతా తిరుగుతాడు. ఎవరు నోరు విప్పరు ఎందుకంటే కనిపించకపోతే తెలివి లేనట్టే అని. అందరూ అలాగే చేస్తారు కానీ లోలోపల అందరూ రాజు మూర్ఖత్వానికి నవ్వుకుంటారు. కాబట్టి మనల్ని మనం నమ్ముకోవాలి. పక్కవాడిని నమ్మితే వెధవ అవ్వడం ఖాయం. కథ నచ్చిందా? బాయ్ ఉంటాను. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.